శ్రావణ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎంతో విశిష్టమైనదిగా చెప్తూ ఉంటారు. ఈ ఆరాధన విశేషాలు ఏ పురాణంలో ఉంది, ఏ రకంగా ఈ ఆరాధన చేసుకోవాలో తెలియజేస్తారా? ఓం నమో వెంకటేశాయ. ఈ కలియుగంలో వెంకటేశ్వర నామ స్మరణ సమస్త దోషాలను తొలగిస్తుంది. కృతే రంగనాథస్య త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవస్య కలౌ వెంకటనాయకః అని పురాణవాక్యం. ఏ పురాణంలో ఉంది ఈ ఆరాధన? ఏ వ్రత గ్రంథంలో ప్రత్యేకంగా చెప్పబడి ఉంది? వ్రత చూడామణి అనే వ్రత గ్రంథంలో మాసానికి సంబంధించిన వ్రతాలు వివరించేటటువంటి అధ్యాయంలో శ్రావణ మాస సంబంధిత వార వ్రతాలలో శ్రావణ శనివార వ్రతం అనే వ్రతం పేరిట శ్రీ వెంకటేశ్వర వ్రతం చెప్పబడి ఉంది. సూర్య పురాణం, అగ్ని పురాణం, స్కంద పురాణం, ఈ పురాణాలలో ఈ వ్రతానికి సంబంధించిన ప్రస్తావనలు విశేషంగా ఉన్నాయి. వెంకటేశ్వరుడు కుమారస్వామి అనేటటువంటి ప్రస్తావనను ఈ పురాణాలు చేస్తాయి. స్కందుడు, కుమారస్వామి, శరవణ భవుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇలా 4 యుగాలలో 4 పేర్లతో ఈ స్వామిని మనం స్మరించుకోవాలి అని కూడా స్కంద పురాణం వివరిస్తుంది. తంబిట్టు హారతి అన్న పేరిట కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా ఈ వ్రతం నేటికి సుప్రసిద్ధం. తంబిట్టు హారతి అన్న పేరిట వారు చేసేటటువంటి ఈ హారతి బియ్యం పిండి, బెల్లము, ఆవు పాలు, ఆవు నెయ్యి వీటితో కూడుకొని ఉంటుంది. బియ్యం పిండిలో బెల్లం చూర్ణం కాసింత కలిపి ఆవు పాలు, ఆవు నెయ్యితో ఆ పిండిని ముద్దవలె సిద్ధం చేసుకొని తదుపరి ప్రమిదవలె కాసింత మధ్య భాగంలో గుండ్రంగా అదిమి కరిగించిన నెయ్యి పోసి 2 దీపాలు నిలువుగా ఉండే పువ్వు వత్తులను వేసి వెలిగించాలి. ఈ 2 వత్తులు, ఒకటి జీవుడు, రెండవది దేవుడు. ఇందులో వత్తి అంటే దూది కూడా ఉన్న కారణం చేత 5 విధములుగా ఉండే ద్రవ్యములను ఈ తంబిట్టు దీపారాధనలో మనం వినియోగిస్తూ ఉంటాం. బియ్యం పిండి, బెల్లము, ఆవు పాలు, ఆవు నెయ్యి, 4తో పాటు దూది లేక వత్తి 5 ఉన్న కారణం చేత పాంచభౌతిక ప్రపంచానికి ఈ దీపం ఉదాహరణ. కుమారస్వామిని పూజించేటటువంటి క్రమంలో దీపాలు వెలిగించాలి. కృత్తిక జ్యోతి అన్న పేరిట ప్రత్యేకంగా దీపాలే వెలిగిస్తూ ఉంటాం. అలాగే శ్రావణ మాసంలోని శనివారాలలో ఇలా తంబిట్టు దీపం లేక శనివార దీపం, శ్రీ వెంకటేశ్వర జ్యోతి ఏ పేరుతో చెప్పినా దీపారాధన చేసి దీపం వెలిగించి ఆ దీపం కొండకి చేరేంత వరకు స్వామిని మనసులో ధ్యానం చేస్తూ ఉండాలి. సేవించ పోదాము రారే తిరుమల కొండ చేరి నా ముద్దు స్వామిని. పూర్వకాలపు మహిళలు ఇలాంటి పాటలు కూడా పాడుతూ దీపాన్ని వెలిగించి ఆ దీపం వెలిగినంతసేపు ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ స్వామి నామాన్నే స్మరించేటటువంటి వారు. అలాగే శ్రీనివాస గద్య, శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి, కమలాకు చచూచుక కుంకుమతో నియతారు నితాతులని ఇలతనో, ఇలా ఆ స్వామికి సంబంధించిన అనేక స్తోత్ర పాఠాలు చెబుతూ కాలక్షేపం చేసి తదుపరి ఆ దీపం కొండకు చేరే సమయంలో ఆ ప్రమిదనే స్వామికి నైవేద్యంగా సమర్పించి ఆ బియ్యం పిండి, ఆ చలిమిడి వంటి పదార్థాన్నే ప్రసాదంగా అందరూ స్వీకరించేటటువంటి వారు. శ్రావణ మాసంలో ఎన్ని శనివారాలు వస్తాయో అన్ని శనివారాలలో కూడా ఈ వ్రతం చెయ్యాలి అని స్కంద పురాణంలో, సూర్య పురాణంలో, అగ్ని పురాణంలో కూడా ప్రత్యేకంగా ఉన్నట్లుగా మనకు వ్రత చూడామణి అనే వ్రత గ్రంథం వివరిస్తుంది.